ఫారెస్ట్లో చాలా యానిమల్స్ ఉంటాయండి, జాకిల్స్ ఉంటాయి, కానీ కింగ్ మాత్రం ఒక లైన్ మాత్రమే. ఇది ఈ వీడియోలో నేను మొట్టమొదటిగా చెప్పడానికి కారణం ఏంటంటే, ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా విజయ్ చెప్పినటువంటి డైలాగ్. నేను సింగిల్గానే పోటీ చేస్తా అంటే, ఒక లైన్ లాగా ఫారెస్ట్లో ఎలాగైతే సింహం ప్రత్యేకంగా సింగిల్గా ఉంటుందో అలాగే నేను ఏ పార్టీతో పొత్తు లేకుండా సింగిల్గానే పోటీ చేస్తా అని ఏదైతే ఆయన పవర్ఫుల్గా చెప్పాడో ఆ విధంగానే పోటీ చేశాడండి. ఇది ఒక డైలాగ్ కాదు, ఇది ఒక డిక్లరేషన్ అనమాట. అదే డిక్లరేషన్ని రియాలిటీగా మార్చాడు విజయ్ వాస్తవానికి. అదేవిధంగా ఎలక్షన్ క్యాంపెయిన్ లాస్ట్ రోజున కూడా ఇంకో డైలాగ్ వేసాడండి, చాలా పవర్ఫుల్. ఈ రెండు డైలాగులు ఆయన ఆ క్యాంపెయిన్స్లో. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు ఫీల్ అవుతారు. ఎవరినన్నారంటే ఈ మాట, స్టాలిన్. లాస్ట్ ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ, ఎందుకు విజయ్ని ఇన్ని చిత్రహింసలు పెట్టాను, ఎందుకు విజయ్ని ఇంత టార్చర్ పెట్టానని బాధపడే సందర్భం వస్తుంది. బాధపడే సందర్భం తీసుకొస్తారు ప్రజలు, మీరు ఫీల్ అవుతారు తప్పకుండా, ప్రజలు మిమ్మల్ని ఫీల్ అయ్యేలా చేస్తారు అని మాట్లాడారు విజయ్ గారు. అది ప్రజలు చేసి చూపించారండి. ఇప్పుడు అదే జరిగింది. ఎందుకంటే తమిళనాడు రాజకీయాల్లో భారీ షాక్, ఎంకే స్టాలిన్ ఓడిపోయారు కూడా. అది ఎవరి చేతిలో తెలుసా? తనకే దగ్గరగా పనిచేసినటువంటి మాజీ అనుచరుడు విఎస్ బాలు చేతిలో. స్టాలిన్ గారు కూడా ఓడిపోయారండి విఎస్ బాలు గారి చేతిలో. ఇదే అసలు రాజకీయ ట్విస్ట్ అక్కడ. 60 ఏళ్ళుగా డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే, ఇది తమిళనాడు రాజకీయ కథ. కానీ ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చి ఆ స్టోరీకి ఫుల్ స్టాప్ పెట్టినటువంటి ఘన చరిత్ర విజయ్కి దక్కింది. టీడీకే అంటే తమిళగా వెట్రి కజగం 100+ అంటే దగ్గరగా 108 సీట్లు వచ్చినాయి, 107 సీట్లు. ఆ సీట్లతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. కానీ ఇది ఎలా సాధ్యమైంది చూడండి. ఇది ఒక్కసారిగా వచ్చినటువంటి మార్పు అయితే కాదండి, ఇది 15 ఏళ్ల ప్లాన్. అదేంటి పార్టీ పెట్టి 2 సంవత్సరాల 3 నెలలు ఏమైంది కదా, మరి 15 ఏళ్ల ప్లాన్ ఏంటి అనుకోవచ్చు. విజయ్ గెలుపుకి 6 కారణాలు ఉన్నాయండి. నేను చెక్ చేసి ఆయన అంటే కొన్ని స్టోరీస్ చదివి కొన్ని ఆయన గురించి తెలుసుకున్న దానిలో నేను చూసినవి. 2009 నుంచే విజయ్ మక్కల్ ఇయక్కం అంటే విఎంఐ ద్వారా గ్రాస్ రూట్ లో పనిచేశారండి. అంటే ఎలక్షన్ కోసం అని నేను మాట్లాడట్లా, రాజకీయ కోసం అని మాట్లాడట్లా. ఈయన ఒక సంస్థనే, చారిటీ ట్రస్ట్ని ఏర్పాటు చేశారు 2009లోనే. ఆ ట్రస్ట్ ద్వారా సైక్లోన్ అయినా రకరకాల వరదలు ఇలాంటివి వచ్చినా సరే ప్రజలకు ముందుగా చేరింది ఎవరు అంటే విజయ్ టీం. ఆ టీం ద్వారా ప్రజలకు వచ్చినటువంటి కష్టాలని ఈ విఎంఐ ద్వారా ఆయన చాలా క్లియర్ చేశాడు. రిజల్ట్ ఫ్యాన్స్ని సంపాదించారు, ఓటర్లను సంపాదించారు, క్యాడర్ను కూడా సంపాదించున్నారు. ఆ ఏదైతే ట్రస్ట్ ఉందో ఆ ట్రస్ట్ రూపంలో 2009లో స్టార్ట్ చేశారు ఆ ట్రస్ట్. ఎన్ని భూకంపాలు రానివ్వండి, సునామీలు రానివ్వండి, వరదలు ఇలాంటి వాటిల్లో ఈ టీం వెళ్ళిపోయి, విజయ్ టీం వెళ్ళిపోయి అక్కడ హెల్ప్ చేసేవాళ్ళు, అందరికీ కావాల్సిన సదుపాయాలు చూసేవాళ్ళు. విజయ్ గారికి ఫాలోయింగ్ పెరుగుతూ వచ్చింది అప్పటి నుంచే. ఇక రీజన్ 2 వచ్చేసరికి యూత్ వేవ్ అండి. ఈసారి ఓటింగ్ 84% ప్లస్కే జరిగింది. అంటే ఏంటి, చేంజ్ కావాలి అన్నటువంటి సంకేతం ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. ముఖ్యంగా జంజీ అంటే యూత్ అనమాట. ఫస్ట్ టైం ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా విజయ్ వెనక నిలబడ్డారు. ఇక 3వ కారణం ఏంటంటే స్మార్ట్ ఐడియాలజీ, కులరహిత సమాజం కావాలి, ప్లస్ సోషల్ జస్టిస్ కావాలి, అలాగే దేవుణ్ణి నమ్మే వాళ్ళని కూడా దూరం చేయలేదు విజయ్ గారు. ఇక్కడ ఎవరిని తక్కువ చేయాల, కులరహితంగా ఎక్కడా కూడా కుల ప్రస్తావన. ఆయన మీటింగ్ చేసినటువంటి ప్రతి ఒక్క మీటింగ్ వీడియో నిన్నటి నుంచి దాదాపు 5-6 వీడియోలు చూశాను. ఏ వీడియోలోనూ కూడా అంటే ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఎక్కడా కూడా నా కులం వాళ్ళు లేదా ఫలాని కులం వాళ్ళు ఎక్కడా కూడా కుల ప్రస్తావన లేదు. కుల రాజకీయం చేయల, కులరహిత సమాజం కోరుకున్నట్లుగా మాట్లాడారు. అంబేద్కర్ని తన పక్కనే నిలబెట్టుకున్నట్లుగా మాట్లాడారు. అలా ఒక రకమైనటువంటి భావోద్వేగాన్ని ప్రజల్లో కల్పించారు. మిడిల్ పాత్ పాలిటిక్స్ అంటారు, అంటే మధ్య రకం పాలిటిక్స్ అనమాట. మాస్టర్ స్ట్రోక్ అవుతుంది ఈ పాలిటిక్స్ కానీ సక్సెస్ అయితే. ఎలాగైతే ఇప్పుడు విజయ్ సాధించారో అలాగా కులరహితం,
ఎక్కడ చూడండి, ప్రతి చోట పలాని కులమనో ఇలా కుల రాజకీయాలు ఎక్కువ ఉంటాయి. కానీ విజయ్ గారు చేసినటువంటిది దాదాపు 4 వీడియోస్లో కూడా ఎక్కడ కులం అనే మాట ఎక్కడ కూడా పలకలేదు ఆయన. అదొక కారణం జనాల్లో మంచి పేరు తెచ్చుకోవడానికి. ఇక 4వ కారణం ఏంటంటే మేనిఫెస్టో మ్యాజిక్ అండి. ఆయన రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో 2500 రూపాయలు, 2500 రూపాయలు మహిళలకి ఫ్రీ గ్యాస్ సిలిండర్, ఫామ్ లోన్ వేవియర్ అంటే రైతులకి ఏదైనా ఫామ్ పెట్టుకుంటామంటే ఆ ఫామ్కి సంబంధించినటువంటి లోన్ ఇచ్చేలాగా, యూత్కి జాబ్స్. కానీ ట్విస్ట్ ఏంటంటే మేనిఫెస్టో రిలీజ్ టైంలోనే ఓత్ చేయించాడు, చెప్పిందే చేస్తాం అనేటటువంటి స్ట్రాంగ్ సిగ్నల్ ఇచ్చాడనమాట. ఇక 5వ రీజన్ ఏంటంటే సింగిల్ ఫైట్. అన్ని పార్టీలు అలయన్స్లో, కానీ విజయ్ పార్టీ సింగిల్గా 233 సీట్లలో పోటీ చేశారు. విజయ్ 2 స్థానాల్లో పోటీ చేశారు. ఇప్పుడు ఒక స్థానంలో తప్పుకోవాలి, అక్కడ త్రిషాని పెడతారు, త్రిషానే డిప్యూటీ సీఎం అని చెప్తున్నారు. సోషల్ మీడియా అంతా కూడా గబ్బు పట్టిస్తున్నారు. బట్ ఎక్కడా కూడా త్రిష రాజకీయాల్లోకి వస్తానని అనౌన్స్మెంట్ లేదు. 2 స్థానాల్లో పోటీ చేశారు కాబట్టి ఆ స్థానాల్లో ఎవరో క్యాండిడేట్ నిలబెడతారు, కానీ అది త్రిష అవుతుంది అని మాత్రం కాదు. ఫేక్ ప్రచారం అదంతా. 233 స్థానాల్లో పోటీ చేస్తే ఇక్కడ చాలా రిస్క్గా ఫీల్ అవ్వలేదండి విజయ్ గారు. ఎవరు ఎంత భయపెట్టినా ఓడిపోతారు, 10 సీట్లే వస్తాయి అని పెద్ద అనలైజ్ చేసి సంస్థలన్నీ చెప్పినా సరే ఆయన వాటి గురించి టెన్షన్ పడలా. ఒక కాన్ఫిడెన్స్గా ముందుకెళ్ళాడు. అందరు చెప్పింది ఏంటి, 10 సీట్ల నుంచి 15 సీట్లు వస్తాయి, 25 వస్తే పెద్ద గొప్పే అది ఇది అన్నారు. ఇప్పుడు 108 సీట్లు గెలుచుకున్నాడు. తక్కువ విషయం ఏం కాదు. 107, 108 కాదు, 107 సీట్స్. ఎక్కడ తక్కువ విషయం ఏం కాదు ఇది. అంత కాన్ఫిడెన్స్గా ముందుకెళ్ళాడు. జనాల్లో ఇంకొకటి సృష్టించాడండి. ఫస్ట్ టైం చిన్న లేదు పెద్ద లేదు, వీళ్ళు ఎలక్షన్ కోసం ఖర్చు పెట్టగలరా ఇలాంటివి ఏం ఆలోచించరా. ఒక ఆటో డ్రైవర్ కనపడితే ఆటో డ్రైవర్ నిలబెట్టాడు, మంచి వ్యక్తి అనుకుంటే. తన డ్రైవర్ కొడుకుని నిలబెట్టాడు, తన కార్ డ్రైవర్ కొడుకుని. ఇలా అంతా మధ్యతరగతిలోంచి తీసుకొచ్చినటువంటి నాయకుల్ని ఎంపిక చేసుకుంటూ వచ్చాడు. మధ్యతరగతి జీవితం గడుపుతున్నటువంటి వాళ్ళని. ప్రజల్లో ఎన్టీఆర్ గారి పార్టీ పెట్టిన కొత్తలో ఎలాగైతే కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారో అలా సేమ్ స్ట్రాటజీ. మంచి కాన్ఫిడెన్స్కి వెళ్ళారు. అది 5వ రీజన్. ఇక 6వ రీజన్ వచ్చేసరికి క్లీన్ అండ్ ఫ్రెష్ ఇమేజ్ అండి. ఎక్కడ కరప్షన్ లేదు. విజయ్ చరిత్రలో ఎక్కడ కూడా ఏది జరగల. పార్టీకి ఫండ్ ఇవ్వండి, మిమ్మల్ని జాయిన్ చేసుకుంటా, మీకు టికెట్ ఇస్తా, ఇలాంటివి ఏం లేవు. ఇక్కడ పాలిటిక్స్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ముందుకెళ్ళాడు. ఏదైనా ఉంటే ఆయనే ఖర్చు పెట్టుకున్నారు తప్ప మీరు ఎంత ఖర్చు పెట్టగలరు, మీరు కొంత ఫండ్ తీసుకురండి, మీరు ఖర్చు పెట్టుకుని గెలవండి, ఎక్కడ ఇలాంటి రాజకీయాలు చేయాల. కరప్షన్ లేకుండా క్లీన్ పాలిటిక్స్ చేశాడు. ఇదొక రీజన్ జనాలకి నచ్చటానికి. ఈ 6 కారణాలతోటి విజయ్ ముందుకెళ్ళాడంట. ఈ విజయం చూస్తుంటే మనకు గుర్తొచ్చేది ఒకరే, ఎన్టీ రామారావు గారు. 1983లో రెవల్యూషన్, అది 1983. అలానే ఇప్పుడు తమిళనాడులో విజయ్ గారి రెవల్యూషన్. సినిమా స్టార్గా వచ్చి పొలిటికల్ సిస్టమ్ని షేక్ చేయటం. ఇది సింపుల్ మ్యాటర్ అయితే కాదు. ఇది ఒక మూమెంట్ తీసుకొచ్చినటువంటి సందర్భం. ఆయన ఏదైతే డైలాగ్ చెప్పారో లైన్ ఒక్కటే ఉంటుంది, కానీ అది అడవిని రూల్ చేస్తుంది. అలాగే సింగిల్గా పోటీ చేశారు. ఇప్పుడు తమిళనాడుని రూల్ చేయడానికి సీఎం పదవిని చేపడుతున్నారు. ఇప్పుడు అదే పరిస్థితి తమిళనాడులో. లైన్ ఎలాగైతే సింగిల్గా ఉండి అడవిని రూల్ చేస్తుందో, విజయ్ గారు సింగిల్గా పోటీ చేసి, ఎక్కడైనా అలయన్స్లో పోటీ చేస్తుంటారు, వాళ్ళతో పొత్తులు పెట్టుకుని వీళ్ళతో పొత్తులు పెట్టుకుని, ఎక్కడైనా జరిగేది అదే, గెలవలేము అనుకున్నప్పుడు. కానీ విజయ్ గారు ఎక్కడ కాన్ఫిడెన్స్ లో అవ్వాల. గెలిచినా గెలవకపోయినా కింగ్ మేకర్గా అయినా అవ్వాలి అన్న పట్టుదలతో ముందుకెళ్లారు. కింగ్ మేకర్ కాదు, కింగ్ అయ్యాడు. మరి ఈ విషయంలో ఈ 6 రీజన్స్ పైన మీరేమంటారు, మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది రియల్ పొలిటికల్ రెవల్యూషన్ అనిపిస్తుందా మీకు, లేదు అంటే ఇది కేవలం ఒక వేవ, అంటే ఏదో గాలివాటమా అనేది మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తర్వాత వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.